హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై డ్రీమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే కద్దు కా ఖీర్. అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంగ్రీడియంట్స్: 200 grams షుగర్, కొద్దిగా సాబుదానా, నెయ్యి, 2 spoons కస్టర్డ్ పౌడర్, కాజు, సారా పలుకులు, బాదం, గ్రీన్ ఫుడ్ కలర్, ఇలాచీ పౌడర్, 1.5 లీటర్ మిల్క్. సొరకాయ, ఒక మీడియం సైజ్ సొరకాయ తురుముకొని వాటర్ స్క్వీజ్ చేసుకొని పెట్టుకోవాలి. కోవా 200 grams, ఫస్ట్ కొద్ది పాలను మనం వేడి చేసుకొని దాంట్లో 200 grams కోవాని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కోవా మొత్తం పాలల్లో కరిగిపోయేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో కొద్దిగా ఘీ వేసుకొని దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. బాదం, కాజు, ఇంకా సారా పలుకులు, మీకు ఇష్టమైతే కిస్మిస్, పిస్తా కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్న పలుకులు నేను తీసుకున్నాను. ఇవి ఒక 1-2 minutes అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఘీ వేసుకొని మనం తురిమి పెట్టుకున్న సొరకాయ ఉంది కదా, దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తురుముకొని దాంట్లో వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకోవాలి సొరకాయలో, అప్పుడు దాన్ని ఘీలో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 minutes వరకు ఘీలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఆ నాన్ స్టిక్ చిన్నగా అయిపోయినందువల్ల వేరే నాన్ స్టిక్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 minutes రోస్ట్ చేసుకున్నాను ఘీలో సొరకాయ మొత్తం. ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. 10 minutes తర్వాత 1.5 లీటర్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 30 నిమిషాల ముందే, అంటే 30 minutes ముందే పెట్టుకున్న సగ్గు బియ్యంని ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా కాసేపు పాలల్లో ఉడకనివ్వాలి. మీకు కావాలనుకుంటే సగ్గు బియ్యం క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఇలాచీ పౌడర్, మినిట్స్ అలా మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ వేస్తున్నాము. 1.5 లీటర్ మిల్క్కి 200 grams షుగర్ వేస్తున్నాను. ఇది కరెక్ట్ కొలత. ఇంతకన్నా ఎక్కువ వేసినా స్వీట్ అయిపోతుంది, తక్కువ వేస్తే తగ్గిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్ చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే కద్దు కా ఖీర్ మరీ తీయగా ఉండకూడదు.
మనం ముందుగానే కోవాని మిల్క్ వేడి పాలలో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, మొత్తం కోవా అంతా పాలలో కరిగిపోయేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఆ మిక్స్చర్ని ఇందులో వేస్తున్నాం. మీరు కోవాకి బదులు కండెన్స్డ్ మిల్క్ కూడా వాడచ్చు. అప్పుడు షుగర్ క్వాంటిటీ తగ్గించుకోవాలి లేదా కంప్లీట్గా అవాయిడ్ చేసేసుకోవచ్చు. హాఫ్ కప్ మిల్క్లో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇది కొంచెం మనకి థిక్నెస్ కోసం వాడుతున్నాము. కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్, సో ఇంకా ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత ఫైనల్గా మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ కద్దు కా ఖీర్ రెడీ. ఖీర్ రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. కాసేపు అయినా కొద్దీ అది థిక్ అవుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినాక తింటే ఆ ఖీర్ ఇంకా థిక్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఖీర్ వెరీ సింపుల్ అండ్ చాలా ఈజీ రెసిపీ. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్.